అందరినీ మీ ఎవరో కూడా మీకు తెలియదు కదా, పరిచయం చేసుకున్నామని చెప్తున్నాను. నేను మెడికల్ డాక్టర్ని, ఆంధ్రప్రదేశ్ మీద అశోక్ మేము క్లాస్మేట్స్ చిన్నప్పటి నుండి 1వ తరగతి నుంచి 10వ తరగతి కూడా చదువుకున్నాం. మా ఫాదర్ కూడా హెడ్ మాస్టర్గా పనిచేసి తర్వాత డిగ్రీ కాలేజీలో కరీంనగర్ రిటైర్ అయ్యారు లెక్చరర్గా. అశోక్ వాళ్ళ తండ్రి కూడా మాకు జేబీఎస్లో హెడ్ మాస్టర్ చింతనరసయ్య సార్. అంటే ఆ రోజుల్లో వృత్తిలో డెడికేషన్ అనేది చాలామంది టీచర్లలో నేను ఒక 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. మీరు నేను సలహా ఇస్తున్నాను అనుకోబాకండి. మన సంకల్పం చాలా ఇంపార్టెంట్ అండి. టీచింగ్ లోపల నాకు తెలిసినంత వరకు నేను మెడికల్ కాలేజ్ టీచ్ చేశాను. అందరం అంత గొప్ప చెప్పకపోవచ్చు సబ్జెక్టు ఎంతో కొంచెం చెప్తాం. కానీ ఈ ప్రాథమిక దశలో పిల్లల మీద మీ ముద్ర పడేటట్టు మీ ప్రవర్తనతో మనం చేస్తే ఆ మన సంకల్పంతో టీచర్ది సగం పని పూర్తయినట్టు. తర్వాతే సబ్జెక్ట్ పాస్ కావడం సార్ వాళ్ళంతా చదువుకుంటారు చేస్తారు అనేది. కానీ మా మీద అట్లాంటి ఇంప్రెషన్స్ ఇక్కడ ఉండినాయి, మాకు చదువు చెప్పిన టీచర్లు కానీ వీళ్ళు చేసింది కానీ. అందుకోసమే చింతనరసయ్య సార్ గారిని వీళ్ళందరినీ ఎన్ని రోజుల తర్వాత కూడా మనం అందరం తలుచుకుంటున్నాము. ప్రపంచంలో అత్యంత కష్టమైన ఉద్యోగం దొరకడం అనేది ప్రపంచంలో యూరోప్ దేశాల్లో టీచర్ వృత్తి దొరకదు, అన్ని చోట్ల దొరుకుతుంది. మన దగ్గర టీచర్ జాబ్ అంటే తొందరగా వస్తుంటారు. ఫిన్లాండ్లో ఆ ఉద్యోగం రావాలంటే ఐఏఎస్ కంటే డిఫికల్ట్. మనకి ఐఏఎస్ పాస్ అయిన దానికంటే ఆ దేశాల్లో టీచర్ ఉద్యోగం దొరకడం అంత కష్టం. ఎందుకంటే చాలా వరకు ఇది రాజకీయంగా మాట్లాడినట్టు ఉంటుంది, కానీ టీచర్ ఎఫెక్ట్ చదువుకున్న టీచర్కి స్టూడెంట్కి తెలుస్తుంది, వాళ్ళు ఏం ఎఫెక్ట్ చేస్తారు ఇదంతా అనేది. మీరు కూడా కొత్త తరం వాళ్ళకి చెప్పండి, టీచర్లకు వాళ్ళు చాలా మర్యాదగా వాళ్ళు పిల్లల్ని ప్రోత్సహించాలి. ఫస్ట్ చేసే పని అది. అది చేస్తే మనం చాలా వరకు పని చేసినట్టే. ఈ 4 విషయాలు చెప్దామని నేను ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా టీచర్స్ డే చేయడం చాలా సంతోషకరం. మా మిత్రులు డాక్టర్ శరత్ గారు, మా హరీఫ్ గారు, మా తోటి మిత్రులు అందరి సమక్షంలో ఇంతమంది టీచర్స్కు సన్మానం చిన్న కానుక ఇచ్చి చేయడం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా డాక్టర్ గారు కూడా మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఇన్వైట్ చేస్తే వచ్చారు. వారికి కూడా మేము చాలా కంగ్రాచులేట్ చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే టీచర్స్ అంటే చాలా గురువులు, మీకు ఎంత చేసినా తక్కువే. టీచర్స్ అంటే మా నాన్న కూడా టీచర్, మా ఫాదర్ టీచర్, మా డాక్టర్ సాబ్ వాళ్ళ నాన్న పురుచంద్రరావు గారు అని మా గురువు గారు, మా నాన్న కూడా ఈ డాక్టర్ సాబ్ గురువు గారు. మేము అందరికీ చెప్పిన వాళ్ళు. ఇప్పుడు మా మేడమ్స్ అందరూ కూడా సుమతి మేడం, శుభమ మేడం, వీళ్ళందరికీ కూడా మేము చెప్తున్నాం. వచ్చిన టీచర్స్ వెన్ సారు, రవీందర్ సార్, శంకరన్న గారు, మన వేల్ సారు, గౌతమ్ సారు, రాజమల్లె సారు, తిరుపతి సారు, అందరూ కూడా మాకు సుపరిచితులే. నాకు చిన్న పిలుపు మాకు వచ్చినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు. జై హింద్.